యేసుక్రీస్తు వారి ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు అనంటే నిత్య జీవాన్ని ఇవ్వటానికి వచ్చాడు. నశించిన ప్రతి ఆత్మని, ప్రతి జీవితాన్ని, ప్రతి వ్యక్తిని, ప్రతి స్త్రీని, ప్రతి పురుషుణ్ణి బలపరచటానికి, లేకపోతే వారి జీవితంలోనికి సమకూర్చటానికి. ఎక్కడైతే నశించిపోయిందో, నాశనం అయిపోయిందో, పతనం అయిపోయిందో, పాడైపోయిన జీవితాలు, పతనమైపోయిన జీవితాలు, నశించిపోయిన జీవితాలను యేసుక్రీస్తు వారు రిన్యూ చేయటానికి, రిస్టోర్ చేయటానికి, లేకపోతే సమకూర్చటానికి, ఇంకా వారిని కట్టడానికి, వారిని బలపరచటానికి, వారికి జీవాన్ని ఇవ్వటానికి వచ్చినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది పిల్లారా. ఈ లోకంలోనే కాదు పిల్లారా, చనిపోయిన తర్వాత కూడా మనకి నిత్య జీవం పరలోకములో యేసుక్రీస్తుతో మనం ఉంటామని యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 2-3 వచనాల్లో మనం చదువుకుంటాం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 14 and 1-3 we can read